रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे। ॐ नमो भगवते वासुदेवाय। 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 హరే కృష్ణ. ఈనాటి గీతా మహత్యము రెండవ శ్లోకం తరగతికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ హరే కృష్ణ. హరే కృష్ణ. మీరందరికీ గీతా మహత్యము శ్లోకము 2 అందరూ నా వెనుక చదవండి. గీతాధ్యాయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ. గీతాధ్యాయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ. భగవద్గీతను ఎవరైనా అత్యంత శ్రద్ధతోనూ సావధానముతోనూ పఠించినచో శ్రీకృష్ణ భగవాన్ని కరుణచే పూర్వ పాప ఫలములు అతనిపై ప్రభావమును చూపజాలవు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, భగవద్గీతని ఎవరైనా అత్యంత శ్రద్ధతో అలాగే సావధానముతో, అంటే అన్నిటికన్నా బహు ఇష్టంగా, అలాగే సావధానం, చాలా జాగ్రత్తగా క్రమాను పద్ధతిలో పఠించినచో శ్రీకృష్ణ భగవాన్ కరుణించే మనకి సర్వ పాపములు అతనిపై చూపజాలవు. ఎవరైతే భక్తుడు భగవద్గీతను అత్యంత శ్రద్ధతో శ్రవణం చేసి ఆచరిస్తారో వారికి భగవంతుని కరుణతో పాప ఫలములు అంటవు. నిన్నే చెప్పుకున్నాం కదా, తామరాకు మీద నీటి బొట్టు వలె మనకి ఏమి అంటవు. ఇప్పుడు మనం పూర్వం తెలిసో తెలియకో చేసిన తప్పుల మూలంగా వచ్చిన ఫలం, పాప ఫలము మనపై ప్రభావం చూపు. అంటే మాయ మన దరి చేరదు. ఎందుమూలంగా అంటే భగవంతుని కృప, శ్రీకృష్ణ భగవాని కృప చే మనం అత్యంత శ్రద్ధతో శ్రవణం చేసినప్పుడు మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి తెలుసుకోవాలంటే భగవంతుణ్ణి శరణాగతి పొందడం. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఆ భగవంతుడు ఈ శరణం పొందాలి. అన్ని ధర్మాలు పక్కన పెట్టి భగవంతుని శరణం పొందడమే అసలైన ధర్మం. ఇదే నిజమైన సత్యం. నిన్ను చెప్పుకున్నాం కదా, తద్విద్ధి ప్రణిపాతేన, గురువు ఎందలి దరిచేరి సత్యము కొరకు ప్రయత్నింపుము. ఇదే గురువు మనకి ఉపదేశించేది. శిష్యునికి ఉపదేశించేది ఏంటంటే కృష్ణునికి
శరణాగతి పొందుము. ఈ సత్యాన్ని మనం తెలుసుకుని మనం భగవంతుణ్ణి శరణ పొందితే అప్పుడు మనకేమవుతుందంటే ఖచ్చితంగా భగవంతుని కృపతో పూర్వ పాప ఫలములు మనపై చూపజాలవు. అలాగే మనం ఇలాగా కృష్ణ భక్తుని ద్వారా గురువు ద్వారా శ్రవణం చేసి ఎలా ఈ గీతా మహత్యం భగవద్గీతని అనుసరించాలి, కృష్ణుడు చెప్పినట్లు మన జీవితాన్ని ఎలా మరల్చుకోవాలి, ఇది తెలుసుకుంటే గురువు ద్వారా తెలుసుకుని ఆచరిస్తే మనకి కృష్ణుడికి శరణాగతి పొందుతాం. అప్పుడు మనకి బుద్ధి యోగం వస్తుంది. నిన్నే చెప్పుకున్నాం ఇదంతా. అప్పుడు మనకి భగవంతుని కరుణించే ఇదంతా జరుగుతుంది. కాబట్టి మనం అత్యంత శ్రద్ధతో భగవద్గీతని పఠించాలి, శ్రవణం చేయాలి, ఇంకా పరిశీలించి ఇంకా సందేహ నివృత్తి చేసుకోవాలి గురువుని అడిగి. ఈ మార్గంలో ప్రయాణిస్తే మనకి నిన్న చెప్పుకున్న శ్లోకంలో సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. ఇప్పుడు చెప్పిన శ్లోకంలో ఏంటంటే సర్వ పాప ఫలములు తొలగిపోతాయి. రెండు భగవంతుని కరుణించే గురువు ద్వారా భగవంతుని కరుణ పొందుతాము. తద్వారా సర్వ దుఃఖాలకి నివారణ మన జీవితంలో ఏర్పడుతుంది. అలాగే సర్వ పాప ఫలముల నుండి మనం ముక్తులవుతాము. ఇది ఈ గీతామాత్యంలో నుంచి తెలుసుకోవాల్సింది మొట్టమొదటిగా. అప్పుడు మనకి భగవంతుని శరణ పొందాక తర్వాత మనం ఏం చేస్తాము, భగవంతునికి ఇష్టమైనట్టు భగవంతునికి ప్రీతి చెందేటట్లు మనం కర్మలు చేస్తాం. దాన్నే అకర్మ అంటారు. ఇప్పుడు అకర్మలో ఇంకొకటి భగవంతుని బాగా ఇష్టమైంది ఏంటంటే ఈ భగవద్గీత ప్రచారము, గీత ప్రచారము బాగా ఇష్టము. కృష్ణుడికి మనం ముందు కనెక్ట్ అవ్వాలి, కృష్ణుడి దృష్టిలో మనం పడాలి అంటే మనం ఏం చేయాలంటే కృష్ణునికి ఇష్టమైన కర్మలు చేయాలి, అకర్మలు. ఎగ్జాంపుల్, అన్నిటికన్నా కృష్ణుడికి ఇష్టమైంది ఏంటంటే భగవద్గీతని ప్రచారం చేయటం. ఆయనకి యోగుల కన్నా, తపస్సుల కన్నా, మునుల కన్నా, బ్రాహ్మణుల కన్నా, ఇంకా అన్నిటికన్నా బాగా ఎవరిష్టం అంటే భగవద్గీతని ఎవరైతే ప్రచారము చేస్తారో వారు భగవంతునికి మిక్కిలి ప్రియమైన వారు, అత్యంత ప్రియమైన వారు. అది ఎక్కడ చెప్పబడిందంటే భగవద్గీత 18వ అధ్యాయం 69వ శ్లోకంలో చెప్పబడింది. మీరు చూడొచ్చు. భగవద్గీతని ఎవరైతే ప్రచారం చేస్తారో వారు నాకు మిక్కిలి ప్రియమైన వారు. ఎగ్జాంపుల్ ఇది ఒకటి. మనం భగవంతుని శరణాగతి పొందడం, భగవంతునికి ఏదైతే ఇష్టమో అది చేయడం, శ్రీకృష్ణ ప్రీత్యర్థం. ఏదైతే ఇష్టమో ఆయన ప్రీతి కొరకు మనం కర్మలను చేయాలి. అప్పుడు మనకి భగవంతుని కృప ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఉదాహరణకి భగవంతుని మనం చూడాలి అనుకుంటాం, ఒక మందిరానికి వెళ్తాం. మనం చూడాలి అనుకుంటే, మనం భక్తుడు చూడాలి అనుకుంటే, లేదు ఇంట్లో పూజ గదిలోకి వెళ్తాం, ఏదో మనం ఇంట్లో ఉన్న పూజ గదిలో ఉన్న విగ్రహాలని దర్శిస్తాం మన కంటితో. ఇప్పుడు ఇంకో దృష్టి, ఇంకొక యాంగిల్లో చూస్తే దీనికన్నా ఉత్తమంగా ఏంటంటే మనం భగవంతుడిని చూడడం కన్నా భగవంతుడే మనల్ని చూసేలాగా మన జీవితాన్ని మరల్చుకోవాలి. అదే నిజమైన భక్తుని యొక్క జీవితం. భగవంతుడే మనల్ని చూసే విధంగా మన జీవితాన్ని కొనసాగించాలి.
ఇందాక చెప్పాం కదా! ఎప్పుడు మనం భగవంతుడి దృష్టిలో, భగవంతుడి హృదయంలో మనం స్థానం ఎప్పుడు సంపాదిస్తామంటే, ఫస్ట్ గురువు ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటిది? అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. గట్టిగా చెప్తున్నారు కృష్ణుడు. ఫస్ట్ నన్ను శరణాగతి పొందుము. అలాగే నా భక్తుడు అవ్వుము. ఇలాగా కొన్ని చోట్ల ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని చోట్ల చాలా గట్టిగా చెప్పాడు కృష్ణుడు. నా భక్తుడు అవ్వు, మన్మనాభవ మద్భక్తో. అలాగా సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇలాగా మనకి కృష్ణుడు చాలా చోట్ల హింట్ ఇచ్చారు. తద్వారా మనము భగవంతుని హృదయంలో స్థానం సంపాదిస్తాము. మనం గనక ఈ ఈ మన జీవితాన్ని భగవంతునికి అంకితం చేస్తే, అప్పుడు మనకి మన మన సర్వ పాపాల నుండి, అలాగే సర్వ దుఃఖాల నుండి ముక్తిని పొందుతాము. ఈ దుఃఖాలయంలో ఉన్నా కానీ మనం భగవంతుని కన్నుచే వా దుఃఖ పాప ఫలముల నుండి, సర్వ దుఃఖాల నుండి వాటి ప్రభావం అంటదు మనకి. తామరాకు మీద నీటి బొట్టులాగా. కాబట్టి ఎప్పుడు మనము భగవంతుని కరుణ కోసం మనం ఎప్పుడూ ప్రయత్నించాలి. అప్పుడు ఈ దుఃఖాలయంలో మనము సుఖంగా ఉండగలం. ప్రశాంతంగా ఉండగలం. శాశ్వతంగా. శాశ్వత సుఖం, శాశ్వత ప్రశాంతత, శాశ్వత సంతృప్తి. ఎప్పుడు భగవంతుని పాదపద్మాలను సంపూర్ణంగా ఆశ్రయించాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే శ్రీ శిక్షాష్టకము చైతన్య మహాప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు బోధిని 8వ శ్లోకం. ఆశ్లిష్య వా పాదరతం పినాష్టమం ఆదర్శనర్మర్మహాతం కరోతు వా యథా తదా వా విదదాతు లంపటో మత్ప్రాణనాథస్తు సయేవ నాపరః. భగవంతుని తప్పితే మనకి వేరే గతి లేదు. అతడు నా పరిశ్రంగములో నా ఎడ మోటుగా ప్రవర్తించును, లేక నా హృదయమును కృంగదీసును, అతడే నాకు అన్ని విధముల ప్రాణనాథుడు. అతను నా కోసం ఏం చేసినా సర్వస్వతంత్రుడు. ఈ విధంగా మనం మన భావన, మన యొక్క జీవితాన్ని ఈ విధంగా మరుచుకోవాలి. మన భావనలు ఇలా ఉండాలి. అప్పుడు భగవంతుడికి మిక్కిలి ప్రియమైన వారు అవుతాం. అలాగే ముఖ్యంగా గురువుకి, భగవంతుని భక్తులకి సేవ చేయటం. గురువు ద్వారా మనం ప్రతిదీ భగవంతుని చెప్పిన లీలలు, భగవద్గీత అవ్వచ్చు, భాగవతం అవ్వచ్చు, ఏదైనా ఈ శ్రవణం, కీర్తనం అనేది మనకి నిత్యం జరుగుతూ ఉండాలి. ఏదో ఒకటి నిత్యం భాగవత సేవయ. ఈ విధంగా మన జీవితంలో మనకి ఈ భగవద్గీత, భాగవతం కోసం మనం సమయాన్ని వెచ్చించాలి. తద్వారా మనం ఖచ్చితంగా భగవంతుని కృప పొందుతాం. ఏ విధంగా మనం భగవంతుని చూడటం కాదు, భగవంతుడే మనల్ని చూసేలాగా. ఇదే నిజమైన జీవితం, మనుష్య జీవితం. అప్పుడు దాకా మనం భగవంతుని కృప మన మీద దొరకదు, మన మీద పడదు. కాబట్టి ఎప్పుడు మనం గురు కృష్ణ, గురువు కృష్ణ. అలాగా మనం భగవంతుని ప్రీత్యర్థం, భగవంతునికి ఏమిష్టం అలా తెలుసుకోవటం, మనం ఆ కార్యాలు చేయటం. అలా అని మనం భౌతికంగా మన యొక్క విధులు ఏది వదలకూడదు. మళ్ళీ అర్జునుడికి కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు, కానీ యుద్ధాన్ని వెళ్ళిపోమని చెప్పలేదు. వెళ్ళిపోమని చెప్పాలి, ఇంకా ప్రోత్సహించారు. కర్మని ఎప్పుడు విడనాడవద్దు. అలాగే మనం భౌతికంగా చేయవలసిన విధులు చేస్తూ భగవంతునితో సంబంధం పెట్టుకుని మనం ప్రతి పని చేయటమే ఈ యొక్క కర్మని అకర్మ అంటారు. ఈ విధంగా మనం ప్రతిసారి కర్మ చేయకుండా అకర్మ చేయటానికి తెలుసుకోవాలి. దానికి కావలసిన బుద్ధి యోగాన్ని మనకి కృష్ణుడు గురువు ద్వారా మనకి ఎప్పుడు ఇస్తూ ఉంటారు. భగవద్గీత, భాగవతం ద్వారా ఇస్తూ ఉంటారు. మనపై మాయ
మాయాదేవి ప్రభావం అంటకుండా, ఈ దుఃఖాలు, పాప ఫలాలు అంటకుండా మనం ఎప్పుడు గురువు, కృష్ణ, భక్తుల సాంగత్యం ఈ విధంగా మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు మనకి ప్రతిసారి, ప్రతి క్షణం కృష్ణుడి ప్రీత్యర్థం తప్పితే మనం ఏది చేయడానికి ఇష్టపడం. ఆయన ప్రీతి కోసమే చేస్తాం. తద్వారా మనకి శుద్ధ భక్తి యోగం మనకి అలవడుతుంది. భగవంతునికి ఇష్టమైనయే మనం చేస్తూ ఉంటాం. భగవంతునికి ఏమి ఇష్టమో అవి తెలుసుకోవడం. ఇందులో ముఖ్యంగా ఈ గీతోపదేశాన్ని, శ్రీమద్ భగవద్గీతని ప్రచారం చేయడం కృష్ణుడికి మిక్కిలి ప్రియమైంది. ఇంతకన్నా మించింది లేదు అని కృష్ణుడు 18వ అధ్యాయం 69వ శ్లోకంలో చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మనం కృష్ణుని సేవల్లో మనం ఉండాలి. దానికి మనం మన యొక్క గర్వాన్ని వదలాలి. మన యొక్క బిడియాన్ని, సిగ్గు. అలాగే మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి మనం ఎటువంటి భయపడకుండా సిద్ధంగా ఉండాలి, మొహమాటం లేకుండా. ఇందుకోసం ఈ అకర్మ చేయటం కోసం అవి 4 పోగొట్టుకోవాలి. ఏంటి? గర్వం, బిడియం, భయం, మోహం ఇవన్నీ వదులుకోవాలి. ఇలాగా మనం రెడీగా ఉండాలి. మనకి ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, అహంకారం. అవి కూడా మనకి కృష్ణుడు తీసేస్తారు. ఏది అక్కర్లేదో అవి తీసేస్తారు, ఏది కావాలో అది ఇస్తాడు కృష్ణుడు. కాబట్టి మనం ప్రతి క్షణం భగవంతుని కరుణ కోసం, భగవంతుని కృప కోసం ఆలోచించాలి, ప్రయత్నించాలి. ఉదాహరణకి మందిరం వెళ్తే మందిరంలో భగవంతుని దర్శనం కన్నా ఆ మందిరంలో ఉన్న సేవలు చేస్తే ఇంకా భగవంతుడు మనల్ని చూస్తారట, ఇంకా బాగా చూస్తారంట. క్యూ లైన్లో వీటిలో నిలబడి ఉండే భక్తుల కన్నా భగవంతుని సేవ చేస్తారు, భక్తులు సేవ చేస్తారు చూసారా, అది బాగా ఇష్టం. మళ్ళీ భగవంతుడికి ఇంకా ఏమిష్టం అంటే భగవంతుని యొక్క విశుద్ధ భక్తులకి సేవ చేయడం ఇంకా భగవంతునికి ఇష్టం. అంటే మన ఎగ్జాంపుల్, మన ఇంటికి గురువు గారు వచ్చారు. ఆ గురువు గారికి చాలా వినమ్రతతో అతిథి మర్యాదలు, గురువుకి ఎలాగా సేవలు చేయాలో ఇవి చేస్తే కృష్ణుడికి బాగా ఇష్టం. ఎందుకంటే గురువు భగవంతుని యొక్క ప్రతినిధి కాబట్టి. అలాగే మన జీవితంలో గురువు ఆధ్యాత్మికంలో తల్లి వంటి వాడు. ఆధ్యాత్మిక జీవితంలో గురువే మనకి అన్నిటికీ. కాబట్టి మనం భగవంతుణ్ణి, గురువుని సమానంగా చూడమని చెప్తారు. భగవంతునితో సమానంగా గురువుకు కూడా పూజలు చేస్తారు. అందుకే ఈ గౌడీ వైష్ణవ సంప్రదాయంలో గురువుకి భగవంతుడితో సమానంగా పూజలు అందిస్తాము. ముఖ్యంగా వ్యాస పూజలు, గురువు యొక్క ఆవిర్భావ తిథులు రోజు గురువుకి ప్రత్యేకంగా పూజలు చేస్తాం. ఆ రోజు గురువుకి ఏమైతే ఇష్టమో ఆ వంటలు తెలుసుకుని అవి కృష్ణునికి నివేదన చేసి ఆ గురువుకి మళ్ళీ సమర్పిస్తాం. ఈ విధంగా గురువుకి భగవంతునితో సమానంగా పూజలు కూడా అందుకుంటాడు. అది అలాగా కృష్ణుడికి ఇలా చేయటం కృష్ణుడికి చాలా ఇష్టము. నాకన్నా నా భక్తులకి సేవ చేయటమే నాకు ఇంకా ఇష్టము. అలాగే మనం కృష్ణుని భక్తుల్లో అత్యంత ప్రథమైన శుద్ధ భక్తులు ఎవరంటే శ్రీమతి రాధారాణి. అలాగే రాధారాణికి, అలాగే గోమాతకి, తులసీదేవికి, ఇంకా ఈ భగవద్గీతని, భాగవతాన్ని ప్రచారం చేయటానికి, ఇలాగా భగవంతునికి సంబంధించిన కర్మలు, భగవంతునికి ప్రీత్యర్థం ఏవైతే కర్మలు ఇష్టమో అవి తెలుసుకోవడం, అవి చేయటం చేస్తే సంపూర్ణంగా భగవంతుని కరుణ నిరంతరం పైనుంచి మనకి గురువు ద్వారా, కృష్ణుని ద్వారా ఇలాగా ఆశీస్సులు అందుతూ ఉంటాయి. భగవంతుని యొక్క అభయహస్తం మనకెప్పుడు దొరుకుతుంది. ఎప్పుడు భగవంతునికి పాదపద్మాలను ఆశ్రయిస్తే. భగవంతుడు కొన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి ఇలా చూపుతారు. ఈ యొక్క అర్థం ఏంటంటే నా పాదపద్మాల్ని ఆశ్రయించమని అర్థం. అప్పుడు
ఖచ్చితంగా నా యొక్క కరుణ, ఆయన అభయహస్తం మనకి అందుతుంది. సంపూర్ణంగా ఆయన యొక్క కరుణ అందుతుంది. ఇలాగ మనం భగవద్గీతని తెలుసుకోవాలి. భగవంతునికి ఏమిష్టమో తెలుసుకోవాలి. అలాగే భగవద్గీతని శ్రద్ధతో పఠించాలి. పఠనం చేయాలి. అనుసరించాలి. ఇదే ఈ గీతామాత్యం 2వ శ్లోకంలో చెప్పేది. తద్వారా భగవంతుని కృప పొందుతాము. అలాగే భగవంతునికి ఇంకా అనేక విశేషమైన సేవలు ఉన్నాయి ఇష్టమైనవి. ఏదైనా మన భావన ఎలా ఉండాలంటే శ్రీకృష్ణునికి ప్రీతి చెందేలాగా మనం ఏదో ఒకటి చేయటం నేర్చుకోవాలి. ఇంకా మనం తెలుసుకోవాలంటే భగవంతునికి ఇష్టమైన ఇంకొద్దిగా ఎగ్జాంపుల్ తెలుసుకోవాలంటే భగవంతునికి ఇంకా ఇష్టమైన మామిడి పండు బాగా ఇష్టం అంట. వాళ్ళ తండ్రి నందమహారాజు బాగా ఇష్టం. అలాగే యశోదాదేవి, అలాగే కృష్ణుడి యొక్క సోదరుడు బలరాముడు, కృష్ణుడి యొక్క చెల్లెలు ఎవరు సుభద్రాదేవి, అలాగే వెన్న, అలాగే ప్లేస్, కృష్ణుడికి ఇష్టమైన ప్లేస్ అంటే గోలోక బృందావనము. అలాగే కృష్ణుడికి ఇష్టమైన ఉపదేశాలు ఈ వేదాలు, పురాణాలు, సకల శాస్త్రాల్లో అన్నిటికన్నా ముఖ్యమైన ఉపదేశం ఏంటంటే భగవద్గీత. ఈ భగవద్గీతే కృష్ణుడికి అత్యంత ఇష్టం, అత్యంత మిక్కిలి ప్రియం. అలాగే కృష్ణుడి ఫ్రెండ్స్ లో ఎవరు బాగా ఇష్టం అంటే సుబాల, మధుమంగల్, అలాగే కృష్ణుడి హృదయం శ్రీమతి రాధారాణి. అలాగే కృష్ణుడికి ఇష్టమైన కొలనులు ఏది ఇష్టం అంటే రాధాకుండ్. కృష్ణుడికి ఇలాగ మనం ఎప్పుడు ఏదో ఒకటి కృష్ణుడికి ఇష్టమైన జీవి జంతువుల్లో గోమాత, గోవు. ప్రతి ఒక్కటి మనం కృష్ణుడికి ఇంకా ఏది ఇష్టమో అది తెలుసుకుంటూ ఉండాలి. దానికి సంబంధించింది ఎలాగా సేవ చేయాలి, ఏ విధంగా. ఎందుకు అంటే ఇవన్నీ ఎందుకు చేయడం అంటే ఆయన దృష్టి మన మీద పడినప్పుడు మనకి సర్వ దుఃఖాల నుండి ముక్తులవుతాము. సర్వ పాప ఫలముల నుండి అంటకుండా మనము భగవంతుని కరుణించే ఉంటాము. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఈ గీతామహత్యము శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సింది. హరే కృష్ణ. ఇదే భగవంతుని యొక్క గీతా రహస్య సందేశము. శ్రీకృష్ణునికి భక్తులవటం, అలాగే ప్రపంచానికి ఈ భగవద్గీతను ప్రచారం చేయటం, అలాగే కృష్ణుడి గురించి 4 మాటలు మీరు చెప్పటం, ఇలాంటివి చేస్తే మీరు కూడా ఒక గురువు అవటానికి అవకాశం ఉంది. అలాగే సొంత కల్పన లేకుండా కృష్ణుడు ఏం చెప్పాడో అలాగే చెప్తే మనం కొత్తగా సృష్టించకుండా భగవంతుడు చెప్పిందే, స్వీయ కల్పన లేకుండా భగవంతుడికి చెప్పిందే మనం చెప్పడానికి ఈ ప్రపంచానికి మనం ప్రయత్నించాలి. అప్పుడే మనం గురువు అవగలము. కృష్ణుడు పలికిందే చిలకలాగా పలుకుతాము. చిలకలాగా ఎందుకు చెప్పారంటే రామచిలుక ఎందుకు ఏం చెప్పినా మనం ఏం చెప్తే అదే రిపీట్ చేస్తుంది, వేరే సొంత భావన చెప్పదు. అందుకే కృష్ణుడు పలికింది చిలకలాగా మనం యాస్టీస్ చెప్పాలి. అప్పుడు మనం భగవంతునికి బాగా ఇష్టం అవుతాము. అలాగే ఈ విషయంలో భగవంతుని
భగవద్గీతను ప్రచారం చేయటానికి మనం ఎట్టి రాజీ పడకూడదంట. ఎట్టి పరిస్థితుల్లోనూ. మనకి సమాజంలో, ఈ ప్రపంచంలో ఇలా చేసినప్పుడు మనకి ఎంతో మంది వ్యతిరేకం అవుతారు. వ్యతిరేకం మనకు అడ్డం చెప్తారు. కానీ మనం ఆటన్నిటికి భయపడకూడదు. కేవలం కృష్ణుడి విషయం చెప్తే నేను ఏదీ చెప్పలేను అని హరే కృష్ణ అని చెప్పి మనం వాళ్ళ నుంచి తప్పించుకోవాలి. మనకెవరైనా అడ్డం పడితే. మన మీద ఎవరైనా కంప్లెయింట్ ఇచ్చినా గాని, ఏం చేసినా మనం కృష్ణుడికి తిప్పింది తప్పితే, కృష్ణుడికి ఇష్టమైంది తప్పితే మేము ఏది చేయలేము. దీన్నే అకర్మ అంటారు. కాబట్టి మనం కృష్ణునికి ప్రియమైనలాగా కావాలి. అదే మన యొక్క సహజ స్థితి. జీవుని యొక్క సహజ స్థితి. కృష్ణుడికి ప్రియమైన కావడమే పరమ సిద్ధి. ఇలా చేయటం మనకి సులభమైన విషయం. కానీ ప్రపంచంలో జనులు దీన్ని స్వీకరించడానికి ఇష్టపడట్లా. కాబట్టి మనం ఇప్పటి నుంచి ప్రయత్నించాలి. మనం ఆ శ్రద్ధతో చదివి మన జీవితాన్ని విజయవంతం చేసుకుంటే అప్పుడు మనం సమాజంలో మన దృష్టి సమాజం మీద పడుతుంది. అప్పుడు కృష్ణ భక్తులు ఏది చేస్తే వీడు బాగున్నాడు. వీడి జీవితంలో విజయం సాధించాడు. కాబట్టి మనం ఇంకొకళ్ళకి ఆదర్శవంతంగా ఉంటాం. అప్పుడు వారికి నమ్మకం కలుగుతుంది. సమాజంలో మనం చూసిన వారికి. కాబట్టి మనల్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. వాళ్ళు కూడా భగవద్గీత చదవడానికి ప్రయత్నించొచ్చు. ఒక్కళ్ళు చదివినా చాలు భగవద్గీత. చదివి ఆచరించినా చాలు. మన జీవితంలో వందల కొద్దీ, వేల కొద్దీ మనం ప్రచారం చేసినా మన జీవితంలో ఒక్కళ్ళు కృష్ణ భక్తులైతే మన ద్వారా చాలంట. మన జీవితం ధన్యమే. అలాగా మనం ఏదో ఒక రూపంలో, ఏదో ఒక క్షణంలో కృష్ణుని కోసం ప్రయత్నించాలి. మనం కొన్ని సమయాల్లో మన తండ్రికి, కొన్ని సమయాల్లో తల్లికి, కొన్ని సమయాల్లో కుటుంబానికి, కొన్ని సమయాల్లో సంతానానికి, కొన్ని సమయాల్లో దేశానికి, మరికొన్ని సమయాల్లో సంఘానికి మనం ప్రియం కావాలని అని భావిస్తాం. కానీ వీళ్ళందరికీ ప్రియమయ్యే దానికి వెచ్చించే సమయాన్ని వేస్ట్ చేయకూడదు. వీళ్ళందరి కోసం మనం ప్రియంగా, వీళ్ళ కోసం వీళ్ళకి నచ్చినట్లు ఉండకుండా భగవంతునికి నచ్చినట్టు ఉండమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఈ గీత మహత్యం 2వ శ్లోకం ద్వారా. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో ఒక చర్చ్ అమ్మేశారు. ఎవరికి? కృష్ణ భక్తులకి. ఇక్కడ కృష్ణుడు ఈ టెంపుల్లో, ఇప్పుడు ఈ చర్చిలో కృష్ణుణ్ణి ప్రతిష్ఠించారు. అక్కడ ఉండే వాళ్ళందరూ అమెరికా దేశస్థులే. వాళ్ళందరికీ భగవంతుడు అంటే పట్టేది కాదు. కానీ వీరంతా ఇప్పుడు భగవంతుని వెంట పిచ్చి పట్టినట్లు పరిగెడుతున్నారు. ఇక్కడ కృష్ణుడి కోసం ఈ అమెరికన్ దేశస్థులు ఇప్పుడు పరిగెడుతున్నారంట. కాబట్టి ఇప్పుడు ఈ అమెరికా దేశస్థులు ఏమయ్యారంటే కృష్ణుడికి ప్రియమైన వారు అయ్యారు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, పాశ్చాత్య దేశాల్లో ఉన్న జనులు కృష్ణుడి కోసం పరిగెడుతున్నారు. కానీ మనం ఎందుకు పరిగెట్టట్లా? అందుకోసం ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. వారికి పుట్టుకతో ఇవేమీ తెలియవు. వాళ్ళ సంస్కృతి వేరు. వాళ్ళకి పాశ్చాత్య సంస్కృతి ఎలా ఉంటుందో తెలుసు కదా అందరికీ. కాబట్టి మనం ఎక్కడ పుట్టామనేది కాదు, మనం ఎలాగా కృష్ణుడికి ప్రియమైన వారు అవ్వాలో తెలుసుకోవాలి. అదే మన జీవితం యొక్క రహస్యము, మన జీవితం యొక్క గమ్యము. అలాగే ఈ యొక్క సిద్ధి ఎవరికి జరుగుతుందంటే, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే.
వేలాది జనుల్లో ఎవడో ఒకరు సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తాడు. వారిలో ఒక్కరు మాత్రమే నా భక్తుడు అవగలరు. వారికి కృష్ణుని కోసం తెలుసుకోవడానికి వేలాదిలో ఒకరు ప్రయత్నిస్తారు. అలాగా కోటి మందిలో ఒకడు కృష్ణ భక్తుడు మాత్రమే అవగలరంట. వేలాది 1000 ఇంటూ 1000 అంటే కోటి. ఇలాగా కోటి మందిలో 1000 మంది ప్రయత్నిస్తారు కృష్ణుని కోసం తెలుసుకోవడానికి. కానీ కృష్ణ భక్తుడు అవటం మటుకి ఆ కోటి మందిలో ఒక్కడే మాత్రమే కృష్ణ భక్తుడు అవగలరు. ఆ ఒక్కడు మనం అవడానికి ప్రయత్నించాలి. ఇదే గీత యొక్క రహస్యము. మనం ఎప్పుడు కృష్ణుని భక్తుని కోసమే ప్రయత్నించాలి. అన్ని విద్యల్లోకెల్లా భగవద్గీతే ఉత్తమమైన విద్య. ఇదే రాజ విద్య. ఈ యొక్క భగవద్గీతే మనకి జీవితాంతము శాశ్వతంగా తోడు నీడ అని తెలుసుకోవాలి ఈ యొక్క శ్లోకం ద్వారా. అని గీతా మహత్యము మనకి భగవద్గీత యొక్క విలువ, భగవద్గీత యొక్క లాభము మనకి ఇంకాస్త భగవద్గీత మీద శ్రద్ధను పెంచడం కోసం ఈ గీతా మహత్యం 7 శ్లోకాలు మనకి ఇక్కడ ఇచ్చారు మనకి ప్రభుపాదులు వారు. కాబట్టి కంపల్సరీ మనం ఖచ్చితంగా భగవంతుని కృప కోసం ప్రయత్నించడమే మన యొక్క జీవిత లక్ష్యము, మన జీవితం యొక్క గమ్యము. హరే కృష్ణ. ఇంతటితో ఈ గీతామాత్యం 2వ శ్లోకం పూర్తి చేయడం జరిగింది. ఎవరైనా ఈ యొక్క తరగతిలో సందేహం ఉంటే అడగవచ్చు, లేదు మీకేమన్నా అర్థమైతే దాన్ని మీరు కూడా వివరించవచ్చు. భక్తియుక్త జీవితం అనేది చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పారు ప్రభుజీ. ఇంకొకటి, భగవంతుడికి ఇష్టమైన పనులు అంటే మందిరానికి వచ్చి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాలని దర్శనం చేసుకోవటం ఉత్తమమైన పని. అందులో కన్నా ఉత్తమమైన పని మందిరంలో ఉన్న భక్తులకి సేవ చేయటం, లేదంటే గోశాలలో సేవ చేయటం. ఇటువంటి పనులు చేయటం ద్వారా భక్తిలో మరికొంత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. భగవద్గీతని ఎవరైతే ఎంత శ్రద్ధతో సావధానంగా వింటారో చదువుతారో వాళ్ళకి భగవంతుని కృప ఎప్పుడు ఉంటుందని తెలుసుకున్నాం ప్రభుజీ. తర్వాత ఎవరైతే భగవద్గీతను ప్రచారం చేస్తారో వాళ్ళు కృష్ణుడికి అత్యంత ప్రియమైన వాళ్ళని తెలుసుకున్నాము ప్రభుజీ. తర్వాత గురువుని, కృష్ణ భక్తుల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, భక్తులకి సేవకులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు అతి శీఘ్రంగా కృష్ణుడికి భక్తులు కాగలరని అర్థమైంది ప్రభుజీ. ఎవరైతే గర్వం, భయం, బిడియం, ఇవన్నీ అహంకారం, అన్ని వదులుకుంటారో వాళ్ళు కృష్ణ భక్తులుగా, వైష్ణవులుగా తయారవగలరు అనేది అర్థమైంది ప్రభుజీ. తర్వాత మనం చేసే ప్రతి పని కూడా దైవ సంబంధికంగానే ఉండాలి. అవి లౌకిక కర్మలు కాకూడదు, అకర్మలుగానే ఉండాలి. అంటే భగవంతునికి ఏవైతే ప్రీతికరమో అలాంటి పనుల్లో మనం నిమగ్నమై ఉండాలని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నిన్న చెప్పారు గీతా శాస్త్రం ఇదం పుణ్యం యః పఠేత్ ప్రయత్ అని.
అంటే గీత చదవడం అంటే కేవలం శ్లోకాలు చదవడము, పారణ చేయడము ఇలా కాకుండా జీవితంలో వాటిని ఆచరించి ఎలా సంపూర్ణంగా జీవించాలో నేర్చుకోవాలి అని తెలుసుకున్నాను ప్రభుజీ. అండ్ అలాగే ఈ రోజు గీతా ధ్యానం శీలస్య అంటే శ్రద్ధతో సావధానంతో పఠించాలి. చదివాము అంటే చదివాము కాకుండా శ్రద్ధతో చదవాలి. అండ్ అలాగే ఎవరైతే అలా చేస్తారో వారు భక్తి యోగంలో ముందుకు వెళ్తారు. అలాగే భగవంతుడు ప్రామిస్ చేశారు, ఈ పరమ రహస్యమైన దానిని ఎవరైతే ఇతరులకు చెప్తారో వారు కృష్ణునికి అత్యంత ప్రియుడు అని తెలుసుకున్నాను ప్రభుజీ. అండ్ అలాగే భగవంతునికి ఇష్టమైన పనులు నిరంతరం చేయాలి. అంటే నిత్యం భాగవత సేవయ, భాగవతం భగవద్గీత చదవడంతో పాటు భగవంతుని యొక్క భక్తులకి సేవ చేయాలి. ఫైనల్ గా ఏదైతే మనుషులకి కామ క్రోధ మోహ లోభం మదం మాత్సర్యం ఉంటాయో వీటన్నిటిని పోగొట్టుకొని భగవంతునికి సంపూర్ణంగా శరణాగతి పొంది భగవంతుని సేవలో నిరంతరం ఉండే వారికి మోక్షం లభిస్తుంది అని తెలుసుకున్నాను. హరే కృష్ణ ప్రభు. థాంక్యూ. తర్వాత ఇప్పుడు ఏంటంటే గీతలో సారాంశము భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయంలో 2 శ్లోకాలు చెప్పాడు. మన్మన మద్భక్త మధ్యాజీ మాం నమస్కృతు మామే వేక్ష సత్యంతే ప్రతిజాని ప్రియోస్మి. దేన్ని నన్ను ధ్యానించు, నన్ను పూజించు, నాకు నమస్కరించు, నాకు శరణు వేడు, నేను నీకున్న పాపాలని పోగొడతాను. నీ ప్రామిస్ చేస్తాను. నీ సత్యము నా ప్రియుడు కాబట్టి నీకు చెప్తున్నా, నీకు వాగ్దానం చేస్తున్నా. అంటే ఆయన భగవంతుడు అందరికీ మనకి వాగ్దానం చేస్తున్నాడు. బాబు నన్ను స్మరించుకో, నన్ను జాలించుకో, నన్ను కీర్తించుకో, నాకు నమస్కరించుకో, వేరే వాళ్ళు చక్కల. తర్వాత మళ్ళీ వెంటనే చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా స్వపాపేభ్యో మోక్షేశామి మా శిష్యః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మామేకం అంటే కేవలము నాకు శరణు వేడు అని చెప్పాడు. అప్పుడేంటి, మీ పాపాలు నేను పోగొడతాను, మాసిసా సందేహించువాక. అంటే ఇప్పుడు గీత సారము మీరు చెప్పినట్టు ఇందాక 2 శ్లోకాలు మీరు కోట్ చేశారు. దీన్ని బట్టి ఏమిటంటే గీతలో మొత్తం భగవంతుడు కోరేది నాకు శరణ వేడు. గీత సారాంశమంతా నాకు శరణ వేడు. అంతకుముందు ఎన్నో యోగాలు చెప్తాడు, జ్ఞానయోగం, భక్తి యోగం, హఠయోగం, ఎన్నో యోగాలు చెప్తాడు. అన్ని సర్వదాన్ని పడవచ్చు, అన్ని వదిలేసాయి, ఓన్లీ శరణ వేడు. ఆ శరణ వేడుకుంటే అన్ని ఆయన చూసుకుంటాడు. నీకు ఏం కావాల్సిన నేను సమకూరుస్తాను, నీకు ఏం చేయాలో నేను చేస్తాను, నేను చేస్తాను చెప్పాడు. ఆయన వివరంగా చెప్పారు, బాగుంది చక్కగా. కాకపోతే ఆ ఒక సందేహము, మరి మీరు ప్రభు గారిని అడుగుదాం అనుకున్నాను. శరణ చూసుకోమన్నాడు కదా శ్రీకృష్ణ భగవానుడు. శరణ అంటే అసలు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా శరణ అంటే ఏంటి, ఏమి చేస్తే శరణ చేసినట్టు అవుతుంది, ఏ శరణ చూసిన వాడు ఏ విధంగా పాటించాలి, ఏ విధంగా భగవంతుని చూడాలి, ఏ విధంగా వీధి నియమాలు పాటించాలి, ఏం చేస్తే శరణ చేసినట్టు అవుతుంది. నేను శరణ అంటాను దేవుణ్ణి, కానీ కొన్ని పనులు చేసే శరణ అంటే ఏంటి, అది ఆ శరణ వచ్చిన వాడిని మనం హౌ టు రికగ్నైజ్, ఆయన ఏ విధంగా పాటిస్తాడు అని నాకు సందేహం ఉంది. నేను ఎక్కడ నాకు శరణ అంటే ఏం చేయాలి అని నాకు చదివిన వాటి లెక్క అవ్వలేని ప్రభు గారిని అడుగుదాం అనుకున్నాను. మొన్న ఆదివారం వచ్చినప్పుడు అడుగుదాం అనుకున్నాను, వేరు వాళ్ళ ప్రశ్నలు లేట్ అయిపోతుంది, అడగలేకపోయాను. సరే, నేను మళ్ళీ ప్రభు గారిని నేను క్లాస్ ద్వారా కోరుతున్నాను, వారు చెప్పమని. మీరు కూడా చెప్పండి, ఇంకా ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా అడుగుతాం. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు నాకు అన్ని వెంటనే శరణ అంటున్నారు, శరణ అంటే ఏంటి అని నాకు కొంచెం సందిగ్ధంగా ఉంది. అది మీరు క్లాస్ ద్వారా తెలిస్తే అందరూ తెలుసుకుంటారు. శరణ చూసిన వాడు ఎలా పాటించాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే శరణ అవుతాడు, శరణ చూసిన వాడు ఏ విధంగా భగవంతుడు మనస్ఫూర్తిగా నమ్మాలి అని, అట్లాంటి విషయాలు ఏమైనా కొన్ని చెప్పండి. లేకపోతే
మళ్ళీ మీరు ఇంకో క్లాస్ లో చెప్తారు కానీ కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దంపత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ గురుజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామం.